పొలాలకి నీరు ఇబ్బంది ఉందా? వర్షాధారం బోర్లో నీరు పడతాయా? ఏవో ఊర్లో మేస్త్రీలు ఉన్నారా? మరి ఇల్లు మంజూరైంది, మనకి అయిపోవాలి. అన్ని ఇల్లు 3-4 నెలలు అయిపోవాలి. బిల్స్ అవుతాయి. బిల్స్ ఓకే, అది సపరేట్గా పెట్టండి. ఇంకా అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీకు రోడ్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. మనం ఎక్కువ ఆలోచించాల్సింది వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ సాధించుకోవడం ఎలాగా. ఇక్కడ పత్తి పండిస్తున్నారా? ఇక్కడ ఎంతమంది పత్తి వేస్తారు? అగ్రికల్చర్ ఇలా ఏవో గారు వర్షాధారం డ్యామ్ ఏమైనా కట్టాలా? చెక్ డ్యామ్ అంటే పెద్ద డ్యామ్ కాదు, చెక్ డ్యామ్ అది చేద్దాం. అది ఒకటి చేద్దాం. ఏపీఓ గారు ఇరిగేషన్ ఎక్కడ? అంటే ఇప్పుడు చిన్న కండాలు ఉన్నాయనుకోండి, పెద్ద కండాలు జారిపోతాయి కదా, అప్పుడు దీన్ని తగిన విధంగా కొద్దిగా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, సరిపోతాయి. అది జనరల్గా వాళ్ళైతే అడుగుతారు కంపల్సరీగా. ఇప్పుడు దానికి మామూలుగా ఉంటుంది. అలాగే మొత్తం ఒక 20-25 మినిట్స్లో సాచురేషన్ అయిపోతుంది. అయిపోయిన బట్టి ఇప్పుడు లేబర్స్ లీకేజ్ వస్తుంది. అది మనం వాడే నట్స్ బట్టి 7 మినిట్స్, 8 మినిట్స్, 10 మినిట్స్ టైం చూసుకుంటాం. మనకి లేబర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం టైం కౌంట్ చేసుకుంటాం. మన లోకల్ నట్స్ అనుకోండి, అంటే అవుటర్ స్ట్రక్చర్ అనేది కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది, అంటే ఈజీగా కట్ అవుతుంది. అదే ఆఫ్రికన్ నట్స్ అనుకోండి కొద్దిగా హార్డ్ ఎక్కువ ఉంటుంది. మా వర్కర్స్ అందరూ కూడా లోకల్ నట్స్ వాళ్ళు అలవాటు కాబట్టి వాళ్ళకి ఆఫ్రికన్ నట్స్ కూడా వాడండి. 15 రోజులు పేమెంట్ ఇస్తాము. 15 రోజుల్లో 12 రోజులు ఎగ్జినెస్ ఉంటే యాక్సిడెంట్ కూడా తీస్తాం. 15 రోజుల్లో ఎగ్జినెస్ తప్పు ఉందండి, 12 రోజులు తప్పు ఉందండి. సో ఇది మన దగ్గర కూడా ఉందండి. తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న మిషన్ ఇది ఫాస్టెస్ట్ మూవ్ అంటే మంచి మిషన్ సార్. అంటే ఇది తమిళనాడులో లేటెస్ట్ సార్. పండ్రుకి వెళ్ళాం సార్. తమిళనాడులో పండ్రుకి క్యాష్ షాప్ సార్. 70 ఇయర్స్ అబౌవ్ లేడీస్ కూడా ఈ మిషన్ ఈజీ పనిచేస్తుంది. 70 సంవత్సరాలు కట్ అయింది అనేటప్పటికి స్ట్రోక్ మార్చింది అన్నమాట. ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు వీళ్ళు దగ్గర అవుతుంది సార్. అటువైపు తిప్పేటప్పటికి ఒకటి తిరిగిపోతుంది. వెళ్ళి తిరిగిపోయి పూర్తి షెల్ని చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. 15 కేజీలు కొడితే 200 గ్రాములు 250 కూడా ఉన్నారు వాళ్ళు.
ఇంకా మిగతా రైతులు కూడా వేసి కదా నీరు తీసేసి వాటర్ బోర్ పెడదాం. వాటర్ ప్రాబ్లం అంటే మీకు వస్తుంది కదా బోర్, మిగతా వాళ్ళు రాదా బోర్? వాటర్ లేక ఏపీ వాడు ప్రాజెక్ట్ ఏం జరగలేదా? అలా కదా ఇప్పుడు ఇక్కడ చంద్రకల్ మీద చేసేది నేత్రిక అంటే ఒక చిన్న కనల్ కనల్ ఉన్నట్టు ఉంటది. దాని మీదకి అది స్ప్రెడ్ అయిపోతుంది.